హాయ్ అండి. నేను ఇంకొక సినిమాతో మీ ముందుకు వచ్చేసాను. అదే 'నారి నారి నడుమ మురారి'. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్‌గా ఉందండి ఓటీటీలో. మీరు వెళ్లి చూసేయొచ్చు. ఇక సినిమా విషయానికొస్తే ఏదో జస్ట్ టైమ్ పాస్ మూవీ అండి. అంటే ఒక సినిమా చూసిన తర్వాత ఏదో మంచి సినిమా చూసాంరా అన్న ఫీలింగ్, లేకపోతే ఎక్కడో ఎమోషనల్‌గా కనెక్ట్ అయినట్టు, లేకపోతే ఏదో దీనిగా అలాంటిది ఏమీ ఉండదండి. జస్ట్ టైమ్ పాస్ మూవీ అంతే. మీ ఫ్యామిలీ అంతా కూర్చొని సరదాగా ఎంజాయ్ చేయొచ్చు అంతే. జస్ట్ టైమ్ పాస్ కోసం. సినిమా మొత్తం ఫన్‌గా ఉంటదండి. స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు మొత్తం ఫన్‌తోనే నడుస్తుంది సినిమా అంతా. మెయిన్‌గా ఆహ్, మన 'శర్వానంద్' గారి నాన్నగా యాక్ట్ చేసిన నరేష్ గారండి. నరేష్ గారి కామెడీ మాత్రం చించేశారు. ఆ సినిమాకి ప్లస్ అనే చెప్పుకోవచ్చండి. నరేష్ గారి కామెడీ మాత్రం. అలాగే ఆహ్, వెన్నెల కిషోర్ గారు కూడా సెకండ్ హాఫ్‌లో వస్తారండి. ఆయన కామెడీ కూడా బావుంటుంది. అలాగే సినిమా కూడా మోర్ ఎంటర్‌టైన్‌మెంట్ అండి. సునీల్ గారున్నారు. సునీల్ గారి కామెడీ బావుంటుంది. అలాగే ఇక శర్వానంద్ గారు యాక్టింగ్ గాని ఇంక చెప్పక్కర్లేదు. హీరోయిన్స్ బాగా నటించారండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎంటర్‌టైన్‌మెంట్ అండి. జస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అంతే ఫన్. ఎక్కడ మనం కనెక్ట్ అవ్వం. ఎమోషనల్‌గా అయితే ఎక్కడ కనెక్టివిటీ ఉండదు. జస్ట్ ఫన్ కోసం అయితే మాత్రం జస్ట్ టైమ్ పాస్ మూవీ. ఎక్కడ మీకు బోర్ అయితే కొట్టదు. జస్ట్ అలా టైమ్ పాస్ కోసం అయితే చూసేయొచ్చు. ఇంకా వాళ్ళిద్దరూ అంటే స్టోరీ విషయానికొస్తే శర్వానంద్ ఆయన 2 సార్లు లవ్‌లో పడతారు. సో, అతని ట్రూ లవ్‌ని దక్కించుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు పడతారు? ఇద్దరిని చేసుకుంటారా? లేకపోతే ఒక్కరినే లాస్ట్‌కి పెళ్లి చేసుకుంటారా? లేకపోతే ఇంకేమైనా ట్విస్ట్‌లున్నా అన్నది మీరు సినిమా చూసే తెలుసుకోండి. అయితే నేనిచ్చే రేటింగ్ మాత్రం ఈ సినిమాకి 2.75 ఇస్తానండి. మొత్తం ఫన్ ఉంటది. ఎక్కడ మనకి విసుగు లేకుండా ఉంటదండి. వెంటనే వెళ్లి చూసేయండి. ఇక ఉంటానండి. బాయ్ బాయ్.